ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీపీఎస్సి త్వరలో నిర్వహించబోతున్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మెయిన్స్ కోసం మన ఛానల్లో ఇంపార్టెంట్ వీడియోస్ అయితే తీసుకొస్తుంటే ఈ వీడియోలో భాగంగా ఏపీ జాగ్రఫీకి సంబంధించిన మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మెయిన్స్ కోసం టెస్ట్ సిరీస్ అయితే మన యాప్లో అందుబాటులో ఉంది. టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ను 99 రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నాము. అదేవిధంగా మ్యాథ్స్కు సంబంధించి మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన సొల్యూషన్స్ కూడా టెస్ట్ సిరీస్లో ఉండడం జరుగుతుంది. ఒక టెస్ట్ను మీరు ఎన్నిసార్లైనా రాసుకునే విధంగా అన్లిమిటెడ్ అటెంప్ట్స్ అయితే ఇస్తున్నాము. ఎవరైతే మన యాప్ను డౌన్లోడ్ చేసుకోలేరో డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్ ఉంటుంది. అదేవిధంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించిన ఇంపార్టెంట్ వీడియోస్ను మిస్ కాకుండా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా ఫస్ట్ వన్ చూసినట్లయితే గోదావరి నది ఏ రాష్ట్రంలో జన్మిస్తుంది? ఆప్షన్ ఏ కర్ణాటక, ఆప్షన్ బి మహారాష్ట్ర, ఆప్షన్ సి ఒడిస్సా, ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్. గోదావరి నది మహారాష్ట్ర రాష్ట్రంలో జన్మిస్తుంది. మహారాష్ట్ర రాష్ట్రంలో ఎక్కడ జన్మిస్తుందంటే పశ్చిమ కనుమల్లోని బ్రహ్మగిరి పర్వతం వద్ద గల నాసిక్ త్రయంబకేశ్వర్ నందు అయితే గోదావరి నది పుడుతుంది. సో గోదావరి నది మొత్తం పొడవు ఎంత అంటే 1465 కిలోమీటర్లు. 1465 కిలోమీటర్లు అయితే గోదావరి నది పొడవును కలిగి ఉంది. సో తెలంగాణలో ఎంత ప్రవహిస్తుంది, ఎన్ని కిలోమీటర్లు అంటే 560 కిలోమీటర్లు ప్రవహిస్తుంది గోదావరి నది. ఆ తర్వాత ఏపీకి వచ్చేసరికి 112 కిలోమీటర్లు ప్రవహిస్తుంది గోదావరి నది. ఓకేనా. అదేవిధంగా సముద్ర మట్టానికి ఎంత ఎత్తులో మనకు జన్మిస్తుంది నాసిక్ త్రయంబకేశ్వర్ వద్ద అంటే 920 మీటర్ల ఎత్తులో ఇది జన్మిస్తుంది. సో ఈ విధంగా ఒక క్వశ్చన్కి సంబంధించిన పూర్తి సమాచారం అయితే మనకు తెలిసి ఉండాలి. ఒక అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలిసినప్పుడు ఆ క్వశ్చన్కి సంబంధించి ఎన్ని విధాలుగా అడిగినా మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకే మన వీడియోలో ఒక 10-15 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పటికీ దాంట్లో దాదాపు ఒక 30-35 క్వశ్చన్స్ కవర్ అయ్యే విధంగా అయితే వీడియోని తీసుకొస్తున్నాను. ఓకేనా, ఇది గమనించండి. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్, చాలామందికి రీచ్ కావడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వన్, కృష్ణా నది దేని వద్ద ఉద్భవిస్తుంది? సో కృష్ణా నది ఎక్కడ జన్మిస్తుందని అడుగుతున్నారు. ఆప్షన్ 1 శ్రీశైలము, ఆప్షన్ బి మహాబలేశ్వర్, ఆప్షన్ సి తిరుమల, ఆప్షన్ డి కర్నూలు. సో కృష్ణా నది మనం చూసుకున్నట్లయితే ఎక్కడ జన్మిస్తుంది అంటే మహాబలేశ్వర్. సో ఈ మహాబలేశ్వర్ ఎక్కడ ఉంది మరి? సో మహాబలేశ్వర్ అనేది మనకు మహారాష్ట్ర రాష్ట్రంలో ఉంది. సో గోదావరి నదిలాగే ఈ కృష్ణా నది కూడా మనకు చూసుకున్నట్లయితే మహారాష్ట్రలోనే జన్మిస్తుంది. ఓకేనా, ఇంపార్టెంట్. కృష్ణా నది చూసుకున్నట్లయితే మొత్తం పొడవు ఎంత? 1401 కిలోమీటర్ మొత్తం పొడవు. కృష్ణా నది మొత్తం పొడవు 1401 కిలోమీటర్ అన్నమాట. ఇంపార్టెంట్. సో మహారాష్ట్రలో జన్మించిన ఈ నది అనేది మనకు తెలంగాణలో ఏపీలో కలుపుకొని దాదాపుగా 612 కిలోమీటర్లు అయితే ప్రవహిస్తుంది అన్నమాట. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, వంశాధార నది ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో ప్రవహిస్తుంది? ఇంపార్టెంట్. వంశాధార నది ఏదైతే ఉందో ఇది ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో ప్రవహిస్తుందని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ కర్నూలు, ఆప్షన్ బి శ్రీకాకుళము, ఆప్షన్ సి గుంటూరు, ఆప్షన్ డి కడప. సో వంశాధార నది అనేది ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం జిల్లాలో అయితే ప్రవహిస్తుంది. ఓకేనా. ఈ వంశాధార నది మొత్తం పొడవు ఎంత అంటే 230 కిలోమీటర్లు. అందులో 150 కిలోమీటర్లు ఒడిస్సాలో ప్రవహిస్తే 80 కిలోమీటర్లు ఏపీలో ప్రవహిస్తుంది. సో శ్రీకాకుళం జిల్లాలో మనకైతే ప్రవహిస్తుంది. కళింగపట్నం వద్ద మనకు బంగాళాఖాతంలో కలుస్తుంది వంశాధార నది. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. ఇంపార్టెంట్. కేవలం శ్రీకాకుళం జిల్లాలో మాత్రమే వంశాధార నది ప్రవహిస్తుంది ఏపీలో. నెక్స్ట్ వన్, కృష్ణా నది చివరగా ఏ నగరాన్ని తాకుతుంది? కృష్ణా నది చివరగా ఆంధ్రప్రదేశ్లోని ఏ నగరాన్ని తాకుతుంది అంటున్నారు. ఏ నగరం గుండా ప్రవహిస్తుంది అంటున్నారు. ఆప్షన్ ఏ గుంటూరు, ఆప్షన్ బి అమరావతి, ఆప్షన్ సి విజయవాడ, ఆప్షన్ డి కాకినాడ. సో కృష్ణా నది చివరగా తాకే నగరం విజయవాడ నగరాన్ని తాకి మనకైతే ప్రవహిస్తుంది అనమాట. చివరి నగరం అనమాట. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా. చివరగా మనకు చూసుకున్నట్లయితే ఇది ఎక్కడ అంటే 2 పాయలుగా చీలిపోతుంది. అంశాల దీవి వద్ద 2 పాయలుగా చీలిపోయి బంగాళాఖాతంలో అయితే కలుస్తుంది. సో ఈ 2 పాయల మధ్య ఉన్న ప్రాంతాన్ని మనకు దివిసీమగా పిలవడం జరుగుతుంది. ఓకేనా. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, గోదావరి నది ఏ జిల్లాల గుండా ప్రవహిస్తుంది? ఆంధ్రప్రదేశ్లో గల ఏ జిల్లాల గుండా ప్రవహిస్తుంది? ఆప్షన్ ఏ తూర్పుగోదావరి కోనసీమ, ఆప్షన్ బి గుంటూరు ప్రకాశం, ఆప్షన్ సి చిత్తూరు కడప, ఆప్షన్ డి విజయనగరం అనంతపురం. గోదావరి నది
ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 5 జిల్లాల్లో ప్రవహిస్తుంది. ఇక్కడ ఇచ్చిన జిల్లాలలో చూసుకున్నట్లయితే తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాలో ప్రవహిస్తుంది. ఈ మిగిలిన ఈ 3 ఆప్షన్లలో ఉన్న జిల్లాలో ప్రవహించదు. మొత్తంగా 5 జిల్లాలు తూర్పుగోదావరి, కోనసీమ ఇచ్చిన జిల్లాలో ప్రవహిస్తుంది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఏదైతే మనకు అల్లూరి సీతారామరాజు జిల్లా ఒకటి, అదేవిధంగా ఏలూరు, అదేవిధంగా మనకు పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, కోనసీమ 5 జిల్లాలో ప్రవహిస్తుంది. అల్లూరి సీతారామరాజు, ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ ఈ 5 జిల్లాల గుండా గోదావరి నది ప్రవహిస్తుంది ఏపీలో. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పెన్నా నది ముఖ్యంగా ఏ జిల్లాలో ప్రవహిస్తుంది? పెన్నా నది ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో ప్రవహిస్తుంది అంటున్నారు. ఆప్షన్ ఏ చిత్తూరు, ఆప్షన్ బి నెల్లూరు, ఆప్షన్ సి శ్రీకాకుళం, ఆప్షన్ డి విజయవాడ. సో పెన్నా నది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లాలో ప్రవహిస్తుంది. ఇక్కడ ఇచ్చిన జిల్లాలో మొత్తంగా 3 జిల్లాల్లో ప్రవహిస్తుంది. అనంతపురం, కడప, నెల్లూరు. అనంతపురం, కడప, నెల్లూరులో ప్రవహిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లలో నెల్లూరు ఉంది కాబట్టి నెల్లూరులో ప్రవహిస్తుంది. ఓకేనా, అనంతపురం, కడప, నెల్లూరు. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, నాగావళి నది ఏ రాష్ట్రం నుండి ఆంధ్రప్రదేశ్లోకి వస్తుంది? నాగావళి నది అనేది ఏ రాష్ట్రం నుండి ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశిస్తుంది? ఆప్షన్ ఏ తెలంగాణ, ఆప్షన్ బి ఒడిస్సా, ఆప్షన్ సి మహారాష్ట్ర, ఆప్షన్ డి కర్ణాటక. నాగావళి నది అనేది ఆంధ్రప్రదేశ్లోకి ఒడిస్సా రాష్ట్రం నుంచి రావడం జరుగుతుంది. ఒడిస్సా రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశిస్తుంది. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ వన్, తుంగభద్ర నది కృష్ణా నదిలో ఏ జిల్లాలో కలుస్తుంది? తుంగభద్ర నది అనేది కృష్ణా నదిలో కలుస్తుంది కదా, అయితే ఏ జిల్లాలో, ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో కలుస్తుంది? ఇంపార్టెంట్. ఆప్షన్ ఏ కర్నూలు, ఆప్షన్ బి నెల్లూరు, ఆప్షన్ సి అనంతపురం, ఆప్షన్ డి కృష్ణా జిల్లా. సో తుంగభద్ర నది అనేది కృష్ణా నదిలో కలిసే జిల్లా ఏదంటే ఏ జిల్లాలో కలుస్తుందంటే కర్నూలు జిల్లాలో. కర్నూలు జిల్లాలో మనకు కృష్ణా నదిలో కలవడం జరుగుతుంది. ఓకేనా, ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పెన్నా నది ఏ రాష్ట్రం నుంచి ఉద్భవిస్తుంది? ఏ రాష్ట్రంలో జన్మిస్తుంది? ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ బి తెలంగాణ, ఆప్షన్ సి కర్ణాటక, ఆప్షన్ డి ఒడిస్సా. పెన్నా నది అనేది కర్ణాటకలో జన్మిస్తుంది. కర్ణాటకలో జన్మించి ప్రవహిస్తుంది పెన్నా నది. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, గోదావరి నది చివరగా ఏ జిల్లాలో మనకు సముద్రం వద్ద కలుస్తుంది? ఇచ్చిన జిల్లాలో ఏ జిల్లా వద్ద మనకు సముద్రం వద్ద కలుస్తుంది అంటున్నారు. ఆప్షన్ ఏ తూర్పుగోదావరి, ఆప్షన్ బి కాకినాడ, ఆప్షన్ సి కోనసీమ, ఆప్షన్ డి ప్రకాశం. సో గోదావరి నది అనేది మనకు చెప్పుకున్నాం కదా ఇప్పుడే 5 జిల్లాల గుండా అయితే ప్రవహిస్తుంది. దానిలో భాగంగా ఎక్కడ ఏ జిల్లా వద్ద మనకు సముద్రంలో కలుస్తుందని అడుగుతున్నారు. కోనసీమ జిల్లాలో మనకు సముద్రం వద్ద కలుస్తుంది గోదావరి నది అనేది. ఓకేనా, మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో ప్రవహించే పొడవు ఎంత? 112 కిలోమీటర్లు. మొత్తం పొడవు 1465. ఓకేనా, ఇవి ఫ్రెండ్స్ ఈ వీడియోలో భాగంగా మనకు ఉన్న ముఖ్యమైన బిట్స్ అనమాట. జాగ్రఫీకి సంబంధించి కేవలం నదులకు సంబంధించిన బిట్స్ ఏమి ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాను, ఎందుకంటే ఒక క్లారిటీ ఉంటుందని. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామ్ సంబంధించిన టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంది. యాప్ను డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్ ఇస్తాను. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్.